హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. చందనగర్ సర్కిల్ ఆఫీస్పేట్ డివిజన్లో కూల్చివేతలు మొదలుపెట్టింది. వైశాలి నగర్లో ఈడ్ల చెరువు బఫర్ జోన్లో చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్పందించినటువంటి హైడ్రా అధికారులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కూల్చివేతలను పర్యవేక్షించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. అక్రమ కట్టడాలపైన ఉక్కుపాదం మోపుతామని హైడ్రా చెప్తోంది. మరోవైపు అధికారికంగా జీహెచ్ఎంసీ ఏదైతే పర్మిషన్లు ఇస్తుందో అవి ఏ విధంగా అక్రమం అవుతాయి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మనం చూసుకుంటే మదీనాగూడ హఫీజ్పేట్ ప్రాంతం ఏదైతుందో ఈ ప్రాంతంలో 3 బ్లాక్లను కూడా అక్రమ కట్టడాలంటూ కూడా హైడ్రా తమ సిబ్బందితో ఇక్కడికి చేరుకుని మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బిల్డర్లు మాత్రం వేరే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జీహెచ్ఎంసీ నుంచి మేము పర్మిషన్ తీసుకున్నాం, ఆ పర్మిషన్ తీసుకున్న దాన్ని ఏ విధంగా కూల్చివేస్తారంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళతోనే మాట్లాడించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు ఏవైతే హైడ్రా కొత్తగా ఏర్పడింది వాళ్ళు చెరువులకు సంబంధించిన ఎక్కడైనా కబ్జాలు జరిగినా వెంటనే మేము వస్తాము కూల్చివేస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు మీ దగ్గర అసలు ఎలాంటి అనుమతులు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఈ కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి? వైశాలి నగర్ అనేది ఊడాలేవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఊడాలేవుట్ మాకు జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి లీగల్ ఉన్నాం కాబట్టి మేము ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు ఆల్మోస్ట్ బిల్డింగ్ అయిపోయి నెక్స్ట్ వీక్ లో గృహ ప్రవేశం ఉంది బిల్డింగ్. వాళ్ళు వచ్చి హైడ్రా అని చెప్పేసి ఇది మీరు చెర్ర కడుతున్నారు ఎఫ్టీఎల్ కడుతున్నారు అని చెప్పేసి ఈ రోజు వచ్చేసి దౌర్జన్యంగా వచ్చి డిమాలేషన్ పెట్టిరు. సరే మేము ₹2 కాదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. ఇప్పుడు మేము ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితి కానీ ఇంకా వేరే రూట్ లేదు. కానీ దయచేసి ఈ హైడ్రా అనే పొద్దుగాల నుంచి 150-200 మంది పోలీసులను పెట్టి దౌర్జన్యంగా వచ్చి కూలగొడుతున్నారు సార్. ఇది ఒకటే బిల్డింగ్ కాదు, ఇప్పుడు దీంతో పాటు 60-70 బిల్డింగులు ఉన్నాయి సార్. ఇప్పుడు అటు ఇటు అని ఈ 60-70 బిల్డింగులు కూడా కూలగొట్టాలి సార్. అన్నిటి మీద గోదాం మీద యాక్షన్ కాదు, అన్నిటి మీద యాక్షన్ తీసుకుంటే మేము కూడా దేనికైనా ముందుకు వస్తాం సార్. ఇది 100%. ఎందుకంటే మేము గవర్నమెంట్ ల్యాండ్ కడతలేము, చెర్ల కడతలేము, మేము కబ్జా చేసి కడతలేము. ఇది ఊడాలేవుట్ హెచ్ఎండిఏ ఊడాలేవుట్ కాబట్టి మాకు పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి కడుతున్నాం. మరి ఇది నిజంగా ఏది బఫర్ లో ఉన్నప్పుడు ఎఫ్టీఏలో ఉంటే ఈ బిల్డింగ్ కట్టి సంవత్సరం నుంచి బిల్డింగ్ కడుతున్నాం. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అధికారులు? మరి ఇన్ని రోజులు పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే. ఈ రోజు మళ్ళీ వచ్చేసి బఫర్ ఉన్న ఎట్లా కూలవుతుంది సార్. హైడ్రా అనేది ఇది ఒక పెద్ద మాఫియా వచ్చేసి ఇలా మమ్మల్ని దౌర్జన్యం వచ్చి డిమాలేషన్ చేస్తున్నారు సార్. మా బతికి ఏం చేయాలి? ఇప్పుడు బిల్డింగ్ దిక్కు చచ్చిపోవాలా లేకపోతే ఇంకేం చేయాలి? కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టినాం సార్. దీనికి ఏది మార్గం? ఇప్పుడు ఆల్రెడీ రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చారు, కూల్చివేతల సమయంలో ఆయన ఇక్కడ రావడం జరిగింది. జీహెచ్ఎంసీకి సంబంధించిన అప్రూవల్ చూపించడం జరిగిందా? ఆయన ఏం చెప్పారు? మేము ఆయనకి చూపిద్దామని దగ్గరికి పోతే ఆయన పక్కన ఆఫీసర్లు రావద్దు మీరు అక్కడ వెళ్ళిపోని చెప్పేసి నెట్ వేసి దుబ్బేసారు మమ్మల్ని. సార్ మీది చూపించండి ఒకసారి. చూడండి సార్, ఇగో మాకు హెచ్ఎండిఏ ఇది వైశాలి నగర్ అని లేఅవుట్ మొత్తం ఇది పర్మిషన్ ఇచ్చారు ఊడా లేఅవుట్ కాబట్టి మేము బిల్డింగ్ కడుతున్నాం. ఈరోజు బిల్డింగ్ కట్టిన తర్వాత లాస్ట్ లో వచ్చేసి ఇలా మీరు బఫర్ లో కడుతున్నారని చెప్పేసి ఏ రకంగా మీరు డిమాలేషన్ చేస్తారు? ఇది ఎంతవరకు? ఒక్కసారి మనం ఇది చూస్తే ఆల్రెడీ జీహెచ్ఎంసీ నుంచి ఫైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, పర్మిట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇవన్నిటి కూడా క్లియర్ చేయడం జరిగింది. 2023 ఆల్మోస్ట్ జూన్ ఆ టైంలో జూన్ లో క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సర్వే నెంబర్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇలాంటి సమయంలో అంటే పూర్తి స్థాయి అప్రూవల్ తీసుకున్న తర్వాత ఈ విధంగా కూలగొడతారు అంటూ కూడా చెప్తున్నారు. సో ప్రధానంగా ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా, కోర్టులకు వెళ్లే అవకాశం ఉందా? మాకు అసలు యాక్షన్ గా చెప్పాలంటే సార్ ఈ హైడ్రా అనేది వచ్చినప్పుడు మాకు ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. ఒక వారం రోజుల ముందు 10 రోజుల ముందు మాకు నోటీస్ ఇస్తే మేము కోర్టుకు పోవడమా లేకపోతే ఐ ఆఫీసర్ దగ్గర పోయి మాకున్న డాక్యుమెంట్ చూపించుకోవడమా జరుగుతుంది. అసలు మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పొద్దున జేసీబీ తీసుకొచ్చి టకటకట పోలీసులు 150-200 మంది పోలీసులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దౌర్జన్యంగా డిమాలేషన్ చేస్తున్నారు. అప్పుడు మాకు తెలిసింది ఇక్కడ. అప్పుడు తెలిస్తే మేము ఊరుకొచ్చినాం ఇక్కడ మా బిల్డింగ్ ఏమైతుందని చెప్పేసి అప్పుడు పరిగెత్తుకొని వచ్చినాం వీడికి. అసలు ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే అనుమతులు ఉన్నాయి అయినా సరే కూలగొడుతున్నారు, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మేమేమంటామంటే అక్రమం చేసిన వాళ్ళ మీద పడండి సార్. మేము లీగల్ గా ఉండాలని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మా మీద ఎందుకంటే మా ప్రత్యేకంగా ఏమైనా కక్షలు పెట్టుకోమని చేస్తున్నారని మేము అనుకుంటాం సార్. మేమైతే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 3 బ్లాక్లు ఏవైతే ఇప్పటికే పూర్తి స్థాయి నిర్మాణం అయితే చివరి దశకు అయితే చేరుకోవడం జరిగింది. అదే సమయంలో వాస్తవానికి ఖచ్చితంగా ఒకవేళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడికి వచ్చి అధికారులు ఎవరైతే ఉంటారో వచ్చి ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉంటారో లేకపోతే అతనికి చేతికి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కొంత సమయం అయితే గడువు ఇవ్వడం జరుగుతుంది. గడువు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారు అనే దానిపైన ఫైనల్ గా వాళ్ళు డిసైడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు జీహెచ్ఎం సంబంధించి
పూర్తి స్థాయి పర్మిషన్ ఉన్నా కూడా ఈ నేల వంటం చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు తమకు ఆత్మహత్యలు తప్ప వేరే అవకాశం లేదు అంటున్నారు బిల్డర్లు. సో ఓవరాల్ గా ఎలాంటి నిర్ణయం హైడ్రా తీసుకుంటుంది, ప్రభుత్వం ఇదే దిశలో ముందుకు వెళ్తున్నా ఏంటనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కే హెచ్ఎం టీవీ మదినోడ్ దగ్గర నుంచి.